పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అందరికి అనస్థిషియా ఇవ్వండి. సరే డాక్టర్. జాగ్రత్తగానే ఉన్నవారు దిష్టి బొమ్మను తగలబెట్టేటప్పుడు తెలియకుండా అడ్డుకున్నారు. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాను. మా అన్నయ్య చచ్చిపోయాడన్నా. నా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే చచ్చిపోయాడన్నా. ఇక నాకు ఎవరున్నారన్నా? నన్ను ఇంక ఎవరు చూసుకుంటారన్నా? ఇప్పుడు నాకు దిక్కెవరన్నా? అయ్యో, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయిపోద్దు. ఊరుకోయే తల్లి. నువ్వు ఉంటే ఇంత ఘోరం జరిగేది కదా. స్పాట్లో నువ్వు లేవటగా. ఎక్కడికి వెళ్ళావు? సరే, అంతా విధి. ఇక జరగాల్సిన చూడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేద్దాం. అన్నా, ఎందుకు పని చేస్తున్నావని అనిపిస్తుందన్నా. వెళ్ళిపోయారా? ఇక మీద నా డబ్బు పెట్టుకుని నేనేం చేయరండి. ఏమండి? తలా 2 లక్షలు ఇవ్వు. 5 మంది వాళ్ళే తగలబెట్టుకుని చస్తారని చెప్పాను. తీరా చూస్తే 15,000 ఇచ్చి పాపం వాళ్ళు నువ్వే బలవంతంగా తగలబెట్టి చంపించావు. ఈ విషయం బయటకు తెలిస్తే నా పదవి టోటల్ గా పోతుంది. రాత్రిలోగా పోయిన పదవి తిరిగి రావాలని అడిగారు. వచ్చిందిగా. ఏంటి సార్, ఇవాళ ఎవరు సార్ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తారు? ఇవాళ 2 లక్షలు కాదు, 4 లక్షలు ఇచ్చినా ఎవడూ చావడానికి సిద్ధంగా లేడు. ఎవరికి తన కుటుంబం కోసం త్యాగం చేసే కోరిక లేదు. సారీ భాస్కర్ అన్నా, ఓ 10 రోజులు నువ్వు ఎవరికి కనిపించకుండా తక్కువ. ఎందుకన్నా? ఒకవేళ నువ్వు తగిలెట్టింది ఎవరైనా చూసుంటే? ఎవరు చూడలేదన్నా. చూసుంటే ప్రేమ దోమ. నీ లెవెల్ ఏంటి? నేను నీ తండ్రిని. నా స్టేటస్ ఏంటి? బుద్ధి లేకుండా ఒక రౌడీని ప్రేమిస్తున్నానని ఇడియట్లా మాట్లాడుతున్నావు. ఈ ద రోగ్ ఆఫ్ వర్స్ట్ ఆర్డర్. నాన్న, డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. మీరు అనుకుంటున్నట్టు నేను అతన్ని లవ్ చేయట్లేదు. అతను నాకు భర్త లాంటి వాడు. లవ్వర్ ఓకే, భర్త ఓకే. అదేంటి భర్త లాంటి వాడని ఇన్ బిట్వీన్? యు హ్యాడ్ సెక్స్ విత్ హిమ్? ఛీ, వాట్ ఎ చీప్ థాట్. ఒక తండ్రి కూతుర్ని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నిజంగా రౌడీయే లేకుంటే నేను చచ్చి సముద్రంలో శవమై తేలేదాన్ని, లేదా శీలం పోయి బతికున్న శవంలో ఉండిపోయేదాన్ని. నా మానం ప్రాణం కాపాడినవాడు ఆరు. చూడమ్మా, నువ్వు నాకు ఒకతే కూతురువి. అన్ని విషయాలను కరెక్ట్ గా ఉండాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను సైకాలజీ చదివిస్తున్నా. సైకాలజీ చదివిస్తుంది మీరే, కానీ సైకాలజీ చదువుతోంది నేను. ఐ నో బెటర్ సైకాలజీ. ఓకే ఓకే. మంచివాడు అనుకుని ఒక చెడ్డవాడి వల్ల పడ్డామని భయపడి అర్జెంటుగా వచ్చాను. బట్ తెలిసే పడ్డా. నువ్వు తెలివి తెచ్చుకొని రావాలి. అనయ్య, నా కోసం ఓ 2 నెలలు వచ్చుకోండి. డబ్బులు తీసుకున్నాక వండి పెట్టక చస్తావా? ఏం చేసేది, మన టైం అలా ఉంది. ఏంటి పురుషత్వం? ఏంటి ఆ నెత్తురు మరకలు? ఫ్లైట్ లోంచి కింద పడ్డానంటే. ఫ్లైట్ లో నుంచా? ఒకటికి వెళ్దామని బాత్రూమ్ డోర్ తెరబోయి మెయిన్ డోర్ తెచ్చాను. టపక్కని కింద పడ్డాను. నా టైం బాగుండి కైలాసగిరి కొండ మీద పడ్డాను. అదే సముద్రంలో పడి ఉంటే నా బతికేమైండేది. రేయ్, ఏంట్రా ఫ్లైట్ లోంచి కింద పడ్డానని చెప్తున్నాడు? అరే పట్టడా, ఏంట్రా మెడ మీద రక్తం అయింది? రైలు పట్టాల మీద తలపెట్టి పడుకున్నాను బాబు. 4-5 రైళ్లు నా మెడ మీద నుంచి వెళ్ళిపోయా. రైళ్ళ? అవును, ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా రైలు నడుపుతున్నారు. వీళ్ళకి ఎవరు ఉద్యోగులు ఇచ్చారా ఏమిటో? రేయ్, ఈడేంట్రా 4-5 రైళ్లు మెడమేంచిపోయినాయి అంటాడు? అక్కడ ఒకడు మొలవైపు వస్తున్నాడా? వాడే చెప్తాడు, చూద్దాం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక ఎదుగా బెరగారు. ఏంటన్నా?
ఏం లేదు ఏదో అడగబోయారు. ఏమి లేదు లేవయ్యా. లేదనా షర్ట్కి ఎందుకు బురద అయిందనే కదా అడగబోయారు. ఏం లేదనా, అలసిపోయి రోడ్డు మీద అలాగే పడుకుండిపోయాను. ఒక బుల్డేజర్ అమాంతంగా నా మీదకి వెళ్ళిపోయిందనా. ఇంకా నయం, వీలుకున్న బురద అంటుకోవడంతో తప్పించుకున్నాను. వస్తానన్నా. సార్ మీరేటి ఇలా వచ్చారు? మా అమ్మాయికి పెళ్లి, నీకు శుభ్రాకి ఇచ్చి వెళదామని వచ్చాను. తను చదువుకుంటుంది కదా. మంచి సంబంధం దొరికింది, అందుకే చేసేద్దామని. సార్ ఏదో మీరు 5,000 డబ్బు ఇచ్చారు కదా అని మీ ఇంట్లో కూర్చుని పంచాయతీ చేశాను. ఆ మాత్రానికి నన్ను పిలవాలా? నేను ఇచ్చిన డబ్బుకి ఆ అబ్బాయిని భయపెట్టి సంతకం తీసుకోవడంతో నీ పని పూర్తయిపోయింది. ఆ తర్వాత మా అమ్మాయితో ఈ లోకంలోనే నీకు ద్రోహం చేయని వాళ్ళు అమ్మా నాన్నలన్నావే, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వస్తే మీకు మర్యాద ఉండదు సార్. మర్యాద అనేది మనుషుల్లో కాదు, మనసులో ఉంటుంది. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను. ఏంటారు, పెళ్లికెళ్ళమా? వెళ్ళాలి. అక్కడికి మహా వస్తుంది. చూడాలనిపిస్తుందిరా. రండి రండి, రారు. నమస్కారం. అన్నా ఉంచుకో. వద్దన్నా, ఇది నాకు వద్దన్నా. ఏరా అన్నయ్య చనిపోయి దానివల్ల వచ్చిన డబ్బులు నాకు వద్దు. సరిపోయింది. నువ్వు బాగా చదువుకోవాలనేదా? పట్టు తీసుకో. ఆరు వచ్చేస్తున్నాడు. చెప్పు శివ. చెప్పు శివ. ఆరు. చెప్పు. భాస్కర్. భాస్కర్. పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి. ఆరు, శివ సరిపోయే ముందు నీ పేరు భాస్కర్ పేరు తలుచుకున్నాడు. మేము కాపాడాలనే ప్రయత్నించాం. పెట్రోల్ కలిసినందువల్ల లోపల గాయాలు ఆరలేదు. అందుకని డాక్టర్ ఏంటి పెట్రోల్ ఏదో అంటున్నారు? అవును, అయితే మరి చనిపోయిన అందరూ పోసుకున్నది కిరోసిన్ కదా? పెట్రోల్ కిరోసిన్ కలిసినందువల్ల చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడలేదా? ఏట్రో ఇది, మనం కిరోసిన్ గంటలకి ఇచ్చి పంపించాం. అవును. శివ భాస్కర్ ఫ్రెండ్సా? కాదే. భాస్కర్ పేరు చెప్పాడు. తెలియట్లేదు. ఎండి అన్నం కలవాలి. ఆరుకి భాస్కర్ మీద అనుమానం వచ్చింది. భాస్కర్ కనుక ఆరుకు దొరికితే నిజం తెలిసిపోతుంది. ఈ టైంలో భాస్కర్ ని లేపేస్తే ఆరు దాన్ని కిలుకుతాడు. మరి ఏం చేద్దాం? భాస్కర్ ని లేపద్దు, ఆరుని లేపేద్దాం. నేను అన్నని మాట్లాడుతున్నా. అన్న ఎక్కడ ఉన్నావనా? నేను సైట్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వచ్చాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. అన్నయ్య వాడిని నేను లేపేస్తాను. మనం ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. మనం వేసేటప్పుడు మిస్ అయిందంటే వాడు మనకు శత్రువు అవుతాడు. వేసింది బయటికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆదికి ఫోన్ చేయండి. మనం వాడికి ఎందుకు ఫోన్ చేయాలి? బద్రి, గొర్రెని బలివదలుచుకున్నాక దాన్ని కసాయి కుట్టికేరా సాగనం. ఎవరు? నేను విశ్వనాథ్ని మాట్లాడుతున్నాను. సొల్లే. ఒక ముఖ్యమైన విషయం. నేను వైజాగ్ లో లేదే, ఇక్కడ ఆరకొండంలా దా ఉంటాను. విషయమో ఫోన్ లో చెప్పు. నీకు నాకు ఒక డీల్. ఆ 5గురిని చంపింది నువ్వేనని నేను ఆరుతో చెప్తాను. వాడు కోపంతో నిన్ను చంపడానికి వస్తాడు. వాడిని అక్కడే ఫినిష్ చెయ్యాలి, మిస్ అవ్వకూడదు. ఓకే. ఆ తర్వాత నీ బిజినెస్ లో తలదూర్చానని మాటిస్తున్నా. అన్నా 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 అన్నా, హాస్పిటల్ డాక్టర్ కిరోసిన్ లో పెట్రోల్. మనం మోసపోయామారు. భాస్కర్ ద్రోహం చేశాడు. ఏంటంటున్నావనా? ఆ ఆది భాస్కర్ ని డబ్బుతో కొనేశాడారు. మన పేరుని చెడగొట్టడానికి 5గురిని తగలెట్టేశాడు. అదా? అవునారు, మన బిజినెస్ ని చెడగొట్టడానికే ఈ పని చేశాడు. ఎలా చెప్తున్నావు? ఆది ఫోన్ చేసి నవ్వాడు. భాస్కర్ పక్కనే ఉన్నాడు. లేపేస్తానన్నా, భాస్కర్ ని ఆదిని అందరినీ లేపేస్తాను. ఏ ఆరు, ఇప్పుడు కుదరదు. ఆది వాళ్ళ సొంత ఊర్లో ఉన్నాడు. సొంత ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనే వెళ్తాను. మందు కొట్టాక మత్తెక్కడానికి గ్యాప్ ఉంటది కదా, అది సాలన్నా నాకు 10 మంది లేపేయడానికి. ఆ డబ్బా నేను లేపేస్తా. రే ఆరు, నేను నీతో వస్తాను. ఒక విధంగా 5గురి చావుకి నేను కూడా ఒక కారణం. రండ్రా రండి. నమ్మకం లేదు, నమ్మకం లేదు, నా మీద నమ్మకం లేదు. నువ్వెందుకు? నేనుండగా నువ్వెందుకు రావటం? నేను నరికేస్తాను. నీ పేరు సరిగొట్టడానికి నేను ఎడతాను పిడి. అరక్కుండా వెళ్ళి నా దగ్గర తలగంటే నేను చూపిస్తా. ఆరు, అది బండాపు. ఏమైంది?
ఏమైందారు? మనసులో ఎందుకో గిలిగా ఉందిరా. సినబాబు సూపర్ ఏదో తేడా కనిపించింది. ఆ రోజు కాలేజీలో జరిగింది మనసులో ఎట్టుకుని ఆదికో ఫోన్ కొట్టుంటాడేమో అని డౌట్గా ఉంది. అరకొది సొంతూరు ఇసేం తెలిసి కాక మీద ఉన్నాడు అనుకో, అందరం డారైపోతాం. అవునారు, అన్న మనం అసాల్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు గన్నిచ్చేవాడు కదా, మర్డర్ చేయడానికి వెళ్తున్నామని తెలిసి కూడా గన్ ఇవ్వలేదంటే? డేయ్, ఏదో టెన్షన్ లో మర్చిపోయి ఉంటాడ్రా. లేదారు 10 రోజులుగా భాస్కర్ కనిపించడం లేదన్న విషయం మనకి ఎవరూ చెప్పలేదు. అది వదిలేరా. నాకెందుకు నువ్వు సినిమా మీద డౌట్గా ఉంది. తిరుత్తలోనే రూమ్ వేసుకుని షార్ప్గా స్కెచ్ చేసుకోవాలి. రే సుమన్ రమణి ఆది ఊళ్ళో కండిషన్ ఏంటో చూడమని చెప్పు. ఓకే. సెల్ ఫోన్ అందరూ ఆఫ్ చేయండి. మనల్ని ఎవరో కాంటాక్ట్ చేయకూడదు. కొత్తగా వేయండి.